2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సార్. హలో అమ్మా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం మాట్లాడుకుంటే రిలేషన్‌షిప్‌లో పార్ట్నర్స్ వైపు ఎవరైనా ఒకరు హరాస్మెంట్‌కి చాలా గురవుతున్నారు కాబట్టి, అలా ఎవరైనా కూడా భార్య కనుక భర్త దగ్గర నుంచి పుట్టింటికి వెళ్ళి, మళ్ళీ వాట్సాప్ త్రూ భర్తను కనుక వేధించే ప్రాసెస్‌లో భర్తకి ఎలాంటి లీగల్ రైట్స్ ఉంటాయి సార్? భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పెట్టి హెరాస్ చేస్తుంది. అంటే దీనికి ఒక ప్రత్యేకమైన చట్టం అంటూ ఏం లేదమ్మా. మామూలుగా అబ్యూజే అంతే. ఆమె మాట్లాడే మాటలను బట్టి, దాంట్లో ఉండే తీవ్రతను బట్టి, ఆవిడ ఎలాంటి పదాలు వాడింది, ఎలా బెదిరిస్తుంది, అసలు దానికి కారణం ఏంటి అనే దాన్ని బట్టి భర్త కంప్లైంట్ ఇచ్చాడంటే డెఫినెట్‌గా ఆమె మీద కేసు ఫైల్ అవుతుంది. హరాస్మెంట్ కేసు అనేది ఫైల్ అవుతుంది. కాకపోతే ఆ సిచ్యుయేషన్, ఆమె వాడే పదాలు, ఆమె బెదిరించే విధానం, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే. సో ఆమె ఇంటెన్షన్ ఏంటి, దానికి తగ్గ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరికైనా కావచ్చు అన్నమాట. ఈ రకమైన మెసేజ్లు పెట్టినప్పుడు అది శిక్షార్హమే. అవతల వారి హక్కుల్ని హరిస్తూ, లేకుంటే వారిని భయపెడుతూ, వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోనీయకుండా రెస్ట్రిక్ట్ చేస్తూ చేసినప్పుడు వాళ్ళందరూ శిక్షకు అర్హులే. అండ్ అలాగే సార్, ఏ సెక్షన్స్ పడే అవకాశం ఉందంటారు సార్? డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ అమ్మ. వాళ్ళు పెట్టిన మెసేజ్లను బట్టి, వాళ్ళు పెట్టిన కొన్ని బెయిలబుల్ ఉండొచ్చు, కొన్ని నాన్ బెయిలబుల్ ఉండొచ్చు. అది ఇప్పుడు ఒక వ్యక్తి చంపుతానంటే చాలా తీవ్రమైనదమ్మా. అది చాలా తీవ్రమైనది. అంటే ఒకటి, మళ్ళీ నేను చంపుతాను అనడం వేరే, దానికి తగ్గట్లు ఆమె ఇంటెన్షన్ ఉందా లేదా అనేది కూడా చూస్తారనమాట. అంటే ఇప్పుడు నేను చంపుతానని మెసేజ్ పెట్టంగానే దానికి తగ్గ సెక్షను పెట్టరు. ఈమె ఇంటెన్షన్ నిజంగా ఉందా, దానికి తగ్గట్లు ఏదన్నా ప్లాన్ ఉందా, ఏమన్నా ప్రయత్నం చేసిందా, ఒక కత్తిగా ఉందా, ఏదన్నా వెపను ఇది చేసుకుంటుందా, అలాంటప్పుడు ముందు జాగ్రత్తకు కూడా కేసు పెట్టే అవకాశం ఉంది, ఇతను భర్త కానీ కంప్లైంట్ చేసినట్లయితే. కాబట్టి ఎప్పుడైనా సరే వీళ్ళకు దంపతులకి విడిపోవాలి అనుకుంటే ప్రశాంతంగా విడిపోవడమే అమ్మ. హ్యాపీగా డైవర్స్ తీసుకోవడం, విడిపోవడం. అంతేగాని ఆ పగతోటో, ఆ కసితోటో, ప్రస్తుతం పుట్టింట్లో ఉన్నాం కాబట్టి, ఏదో సెక్యూరిటీ ఉంది కాబట్టి, అతను ఏం చేయలేడు కాబట్టి అని ఈ మెసేజ్లు ఇవన్నీ ఇవ్వడము అంటే రాతపూర్వకంగా మనల్ని మనం ఇరికించుకోవడమే, అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవడమే. ఇదంతా నాన్సెన్స్. నీకు నచ్చలేదు, హ్యాపీగా పెద్దలతో మాట్లాడుకొని విడిపోతే ఇద్దరూ ప్రశాంతంగా ఉంటారు. అండ్ అలాగే సార్, కోర్టుకి కావాల్సింది ఎవిడెన్స్ అని చెప్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు తను ఏదైతే వాట్సాప్ త్రూ కమ్యూనికేట్ చేసిందో, అండ్ ఈ మధ్య కాలంలో చాలా వరకు రికార్డింగ్స్ అని, వాట్సాప్లో మెసేజెస్ అని, ఈ చాట్ అని ఎవిడెన్సెస్గా ఉపయోగిస్తున్నారు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ మీదుగా ఏవైతే మనము ఎవిడెన్సెస్గా పరిగణించవచ్చు అంటారా సార్? పరిగణించవచ్చు. అంటే దాని మీద చాలా రకాల తీర్పులు ఉన్నాయి. బట్ వాట్సాప్ తీర్పుల్ని సాక్ష్యంగా పరిగణించవచ్చు. కాకపోతే దాన్ని అది రియల్గా వాట్సాప్లో వచ్చిందా లేదా, లేదంటే మార్ఫింగ్ చేసి వచ్చినాయా లేదా, ఇదంతా మళ్ళీ ఫోరెన్సిక్ వెళ్తుంది. అక్కడి నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటుంది కోర్టు. ఇప్పుడు మీరు ఇచ్చేసి ఇది అనగానే కూడా వెంటనే దానికి తగ్గట్లేం జడ్జిమెంట్లు రావు. ఫోరెన్సిక్ వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. ఇందులో జెన్యూనిటీ ఎంతవరకు ఉంది లేదు. అదే కానీ పెట్టిన వాళ్ళు కానీ తప్పుడు సాక్ష్యం పెడితే వీళ్ళు శిక్షార్హులు అవుతారు. అంత ఈజీ కాదండి అది. ఏదో వాట్సాప్ వచ్చేసింది, ఒక ఇది ఉందన్నమాట, ఒక మిత్. కోర్టులో ఏమి ఇచ్చినా ఏది ఇచ్చినా చెల్లుతుంది, వాళ్ళు ఏదో ఖాళీగా ఉన్నారు అనుకుంటారేమో. ప్రతి ఒక్కటి స్క్రూటినీ అవుతుంది. చాలా టెక్నికల్గా వెళ్తారు. ఫోరెన్సిక్ వాళ్ళ ఇది తీసుకొని కరెక్ట్గా ఉందా లేదా, ఇది జెన్యూన్గా అవతల వ్యక్తి పెట్టాడా లేదా, అతను తప్పు ఉందా లేదా చూసి మాత్రమే. లేదు మాల్ఫైడ్ ఇంటెన్షన్స్ తోటి, ఒక రాంగ్ ఇంటెన్షన్స్తో అతన్ని కానీ ఇబ్బంది పెడదామని చెప్పి తప్పుడు సాక్ష్యాలు కానీ కోర్టు ముందు పెట్టినట్లయితే ఎవడైతే పెడతాడో అతను కూడా శిక్షకు అర్హుడే. అంటే ఏ శిక్షలు పడతాయి సార్? చాలామంది అంటే ఇప్పుడు నేను కేసు గెలవాలి అని ఎలా డూప్లికేట్ సర్టిఫికేట్సో, లేదు అంటే ఇలా మార్ఫింగ్ రకాలుగానో కోర్టుని టైం వేస్ట్ చేయడమో, తప్పుదారి పట్టించడమో జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి సార్? ఈ జైలు శిక్ష గ్యారంటీగా పడుతుందమ్మా. ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్? ఈ నేచర్ ఆఫ్ ద క్రైమ్ని బట్టి అనమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది మెయిన్.
అవతల వ్యక్తిని ఏం చేద్దాం అనుకున్నారు, దానికి రెప్లికాగా ఉంటుందన్నమాట శిక్ష కూడా. అంటే వీళ్ళు ఏ ఉద్దేశంతో ఆ తప్పు చేశారు, అది ఎంత తీవ్రమైనది అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట శిక్ష కూడా. ఏదో ఆషామాషిగా కోర్టుకి ఇచ్చేస్తే దాని ప్రకారం పోయి అట్లా జరగదండి ఎప్పుడు కూడా. టెక్నికల్గా చెక్ చేయండి కోర్టు వారు కూడా తీర్పు ఇవ్వరు. ఫోరెన్సిక్ వారు చెక్ చేస్తారు, ప్లస్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తారు అవసరమైతే. అందులో టెక్నికల్ డాక్టర్ ఉంటారు, మళ్ళీ గ్యాస్ట్రోకి వారి ద్వారా కూడా ఒపీనియన్ రిపోర్ట్స్ తీసుకుంటారు. వస్తుంటాయి. అంత ఈజీగా ఉండదండి. దొంగ సాక్ష్యాలు పెట్టారు అంటే వాళ్ళు ఇరుక్కున్నట్లే, అది అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ.